జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి ఇలా వచ్చావు? అది అనుని అనుని హాస్పిటల్ అడ్మిట్ చేసాం. మనీ కావాలి. ఎంత కావాలి? 20 లక్షలు. నా ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్గా అడగడానికి వచ్చావా, లేక మా చిన్నాన్న కొడుగ్గా వచ్చావా? నీకు అన్నయ్యగా, అన్నయ్యకి తమ్ముడుగా అడగడానికి వచ్చాను. అప్పుగా 20 లక్షలు ఇవ్వండి. నెల నెల నా శాలరీలో కట్ చేసుకోండి. అనుకి వెంటనే సర్జరీ చేయాలి, లేదంటే ప్రమాదం అని డాక్టర్లు చెప్తున్నారు. ఓ, సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉందన్నమాట. అందుకే మా ఇంటికి వచ్చావన్నమాట. ఆల్ రైట్, ఎంతైనా చచ్చిపోయిన మా చిన్నాన్న కొడుకువి, మా ఫ్యాక్టరీ వర్కర్వి, పైగా చిన్ని పాప. నోరు తెరిచి చేతులు చాచి భిక్షం అడుగుతున్నావు. ఇస్తాను. ఇందులో 25 lakhs ఉన్నాయి. నువ్వు అడిగిన దానికన్నా 5 lakhs ఎక్స్ట్రా ఇస్తున్నాను. సర్జరీ తర్వాత ఖర్చులుంటాయి కదా, తీసుకో. ఈ డబ్బు నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వనవసరం లేదు. ఇది నేను ఇస్తున్న అప్పు కాదు, చేస్తున్న సాయం. తీసుకెళ్ళు, నీ కూతురికి సర్జరీ చేయించు. త్వరగా వెళ్ళు, టైం అవుతుందేమో. చాలా థ్యాంక్స్ అఖిల్. త్వరలోనే మనీ రిటర్న్ చేసేస్తాను. 1 second. మనీ తీసుకోబోయే ముందు నిన్నో ప్రశ్న అడగాలనుంది. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పి మనీ తీసుకో. అడుగు అఖిల్. నువ్వు నీ ఆస్తి అంతా మాకు ఇచ్చేసావా? ఆవేశంలో ఇచ్చావా, ఆలోచించి ఇచ్చావా? అమ్మ నాన్నలకి కృతజ్ఞతతో ఇచ్చాను. అంటే నిన్ను పెంచినందుకు మా పేరెంట్స్కి ఫీజు ఇచ్చావా? నన్ను మీతో కలిసి పెరిగినందుకు ప్రేమతో ఇచ్చాను. ఈ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయావు? మాకు దూరంగా ఉండాలనే కదా. మరి మా ఫ్యాక్టరీలో ఎందుకు చేరావు? నీ పెళ్ళాన్ని కూడా ఎందుకు చేర్పించావు? మీ ఇద్దరు ఉద్దేశం ఏంటి? నేను చెప్పనా? అభిరాన్ చాలా గ్రేట్. తన మొత్తం ఆస్తిని అన్నకి తమ్ముడికి రాసిచ్చి కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్ళిపోయాడని ఈ ప్రపంచం నిన్ను గొప్పగా పొగుడుతుందనుకున్నావు, అంతే కదా?
మేం కొన్న ఫ్యాక్టరీలో నువ్వు నీ భార్య పనిచేసి మిగతా వర్కర్స్ దగ్గర సింపతి కొట్టారనుకున్నావు. ఆమె రైట్? నువ్వు చాలా తెలివైన వాడివి అభిరామ్. ఎంత తెలివైన వాడివి అంటే కోట్ల దానం చేసిన చేత్తో కొన్ని లక్షలు అడుక్కుంటున్నావని ఈ లోకం నీ గురించి గొప్పగా అనుకోవాలని. నీ కూతుర్ని హాస్పిటల్లో చేర్పించి పెద్ద డ్రామా ఆడుతున్నావు. అఖిల్, ముందుగా డబ్బులు కడితేనే సర్జరీ చేస్తాం. డబ్బులు ఏమంటే చెప్పండి, వెంటనే డిశ్చార్జ్ చేస్తాం. ఏ నిజం కదా? ఒంటి చేత్తో ఎన్నో ఈవెంట్స్ నడిపించిన వాడివి, ఈ డ్రామా నడిపించలేవా? డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వద్దు అఖిల్. నిందలు వేయకు. నిజంగానే అనుకి సీరియస్గా ఉంది. ఛా! హ! మా చెవుల్లో పూలేమైనా ఉన్నాయా, లేక మా మొహాలపై వెర్రి వెంగలప్ప అని రాసుందా? నీకు అందరితో గ్రేట్ అనిపించుకోవాలన్న అత్యాశ ఉంది. అందుకే ఆస్తంతా మాకిచ్చేసి అందరి దగ్గర సింపతి కొట్టేయాలన్న ఆరాటం ఉంది. అందుకే మొగుడు పెళ్ళాలు మా ఫ్యాక్టరీలో చేరారు. ఇప్పుడు హాస్పిటల్ డ్రామా ఆడుతున్నారు. గొప్ప నటులు మీరు, మహానటులు మీరు. ఇన్నాళ్ళు ఈ నటన చూసి మోసపోయాం. పేరు కోసం ఇన్ని నాటకాలు అక్కర్లేదు. ఈ 25 లక్షలు తీసుకుని పండగ చేసుకో. మేం విసిరి పారేసిన ఈ ఎంగిలి మెతుకులు ఏరుకుని వెళ్ళిపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.